నమస్తే. ఆదివారం రోజు శేర్లింగంపల్లి నియోజకవర్గ రాజకీయాల్లో గందరగోళ వాతావరణం తలెత్తింది. బీఆర్ఎస్కి సంబంధించిన ముఖ్య నాయకుడిగా ఉన్న మారబోయిన రవిని మియాపూర్ పోలీస్ స్టేషన్కి పోలీసులు పిలిచారు. సుమారు గంటన్నర సేపు ఆయనతో మియాపూర్ పోలీసులు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేశారు, సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టారని చెప్పి ఆయన్ని వివరణ ఇవ్వాలి అని చెప్పి పోలీసులు ఆయనకు నోటీసులు సర్వ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీస్ స్టేషన్ వద్దకి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలి వచ్చారు. మనతో పాటు విచారణ ఎదుర్కోబోతున్న రవి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఆదివారం ఉదయం మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి పిలిచారు. పోలీసులు మీతో ఏం చెప్పారు, దేనికి పిలవాల్సి వచ్చింది? నమస్తే అందరికీ. మేము ప్రజా సమస్యలు పోరాడుతూ గాంధీని ఎక్కడికక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము ప్రజల గురించి పోరాడుతూ ఉంటే వాళ్ళు మా మీద పోరాడుతూ ఉన్నారు, మా బీఆర్ఎస్ నాయకుల పైన. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతా ఉన్నాము. సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టాం, అది వాస్తవమే. ఎందుకు పెట్టామనేది కూడా గ్రహించాలి కదా. నువ్వు ఏ పార్టీలో ఉన్నావని చెప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మేము అడిగే మా హక్కు మాకు. ఎందుకంటే నువ్వు ఎక్కిలిచి పెట్టేసి ఈరోజు నువ్వు శేర్లింగంపల్లిలో ఎక్కడికక్కడ డెవలప్మెంట్ ఆపేసి నువ్వు ఈరోజు నీ సొంత సాధనల గురించి పార్టీ మారి నువ్వు వెళ్ళిపోతే అడిగే హక్కు మాకు లేదా? ఈ సమాజంలో మాకు హక్కు లేదా? రెండుసార్లు మా బీఆర్ఎస్ పార్టీ మేము గెలిచినావు, అడిగే మాకు హక్కు లేదా? ఖచ్చితంగా ఉంది కాబట్టి మేము కొన్ని పోస్టులు పెట్టినాం. ఆ పోస్టులలో ఏముందంటే నువ్వు టీడీపీ నుంచి బీఆర్ఎస్కి వచ్చినావు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పోయినావు, కానీ ఎక్కడ డెవలప్మెంట్ అక్కడే ఉన్నది, ఏం చేస్తలేవు అని చెప్పేసి మేము బస్సు పాట పట్టినప్పుడు ప్రశ్నిస్తున్నాం. అవేస్లీ మేము ప్రశ్నిస్తాం. శేర్లింగంపల్లి డివిజన్లో మీరు కొన్ని కార్యక్రమాలు చేపట్టారు ప్రజా సమస్యల మీద. ఒక మోరీలో కార్పొరేటర్ రాగం నాగేందర్ది, అట్లానే ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ప్లకార్డులు గుచ్చారు. దాని గురించేనా వాళ్ళు హట్ అయింది, మీ మీద కంప్లైంట్ చేసింది? ఎందుకు పెట్టామన్నా? హక్కు లేదా? ప్రజల గురించి పోరాడే హక్కు లేదా? ఇక మేము పలుమార్లు మేము కమిషనర్ కలిసినాం. ఇక సమస్యలపైన హౌస్ నెంబర్తో సహా అక్కడ ఉంటే అన్న చిన్న పిల్లలు, వృద్ధులు, పెద్దలు మోరి పక్కన ఇంటి పక్కన మోరీలు ఉంటే ఆ మోరీలలో కూర్చొని పరిస్థితి లేదు. పెద్ద కంపు, పెద్ద గుంతలు. ఎందుకంటే ఇప్పుడు మొన్న రంజాన్ పండుగ అయింది, ఇంటి ముందర పెద్ద గుంత తీసిపోయారు. అక్కడ ఒక పెద్దమ్మ చెప్తా ఉండేది, మాకు ఆ రంజాన్ పండుగ రోజు మాకు నడవడానికి రాలేదు, మాకు ఇంటికి ఎవరు వచ్చిపోయి కూడా చాలా ఇబ్బంది అయింది, మాకు ఇబ్బంది అని చెప్తే ప్రజలు పిలిస్తే మేము పోయి అక్కడ సమస్యలు మేము ఎదుర్కొంటే సమస్యల గురించి పోరాడుతూ ఉంటే ఈరోజు కావాల్సుకొని ఈరోజు గాంధీ కేసులు పెడతా ఉన్నాడు. ఇలాంటి కేసులకు మేము భయపడ్డాం. నువ్వు 100 పెట్టుకో, నీలాంటి వాళ్ళు 100 గాంధీలు వచ్చినా కూడా మేము ఎవరు భయపడలేము. ఎందుకంటే నువ్వు మారిన రోజే మా బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా నేను ముడొచ్చుదా? పార్టీ మారినరా? మేము ప్రజలలో ఉంటాం, ప్రజల గురించి పోరాడతాం, నీలాంటి గాంధీలని ఎదుర్కొంటూ ఉంటాం. ఎందుకంటే నువ్వు ఈరోజు కేసులు పెట్టి మమ్మల్ని భయపడే విధంగా నువ్వు చేస్తున్నామేమో, ఎక్కడ కూడా మేము కేసులకు భయపడ్డాము. అంటే ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మీ మీద కంప్లైంట్ చేసింది ఎవరు? ఎమ్మెల్యే గాంధీయా లేకపోతే వాళ్ళ అనుచరులు ఎవరైనా చేశారా? మీతో ఎస్హెచ్ఓ గారు ఎవరు కంప్లైంట్ ఇచ్చారని చెప్పారా? స్పష్టంగా అర్థమవుతుంది కదా, పోస్ట్ గాంధీదే కాబట్టి గాంధీ కంప్లైంట్ ఇస్తాడు. ఇక చెప్పడం ఏముంది, స్పష్టంగా అర్థమవుతుంది కదా. గాంధీ కంప్లైంట్ ఇచ్చినా ఉంటాడు. నాయకుల్లో కూడా కొంతమంది నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేసి కూడా బెదిరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి పోస్టులు పెడతాను. మాకు ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకగా మేము కష్టపడతాం, ప్రజల గురించి పోరాడతాం. ఎవరు చాపినా కూడా మేము ఆపము, ఎన్ని కేసులు పెట్టినా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మేము అడగొద్దా? మా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు నువ్వు 2 సార్లు గెలిచినా మా బీఆర్ఎస్ బీఫామ్ మీద నీ గురించి మేము కొట్లాడినప్పుడు మేము ప్రజల గురించి కొట్లాడే హక్కు మాకున్నది. డెవలప్మెంట్ పేరు మీద నువ్వు పార్టీ మారి ఈరోజు నీ సొంత సార్యాల గురించి పార్టీ మారితే అడిగే హక్కు మాకు లేదా? అడిగితే కేసు పెడతావా? 100 పెట్టుకో కేసులు, మాకేమీ కాదు. కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్ళబోతూ ఉన్నారా? మీ లీగల్ టీం మిమ్మల్ని ఏమన్నా సంప్రదించబోతూ ఉందా? 100% ఆల్రెడీ మాకు లీగల్ టీం ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. ఆల్రెడీ మాకు మా బీఆర్ఎస్ నాయకులకు ఎక్కడికక్కడ లీగల్ టీం మా ఎంబడి ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ నిన్న సాయంత్రమే లీగల్ టీంకు ఇంటిమేషన్ ఇచ్చేసినాం. ఆల్రెడీ లీగల్ టీం కూడా వాళ్ళ పనులు చేస్తుంది. ఎందుకంటే మా బీఆర్ఎస్ నాయకులకు లీగల్ టీం ఎప్పుడు మాకు ఏ ఒక్క కార్యకర్తకు, ఏ ఒక్క నాయకునికి కూడా ఏ ఒక్క ఆపద వచ్చినా కూడా మా లీగల్ టీం రెడీగా ఉంటుంది. వేరే పార్టీలే కాదు, మా పార్టీ సిద్ధాంతం గల పార్టీ, ఒక క్రమశిక్షణ గల పార్టీ, మేము ప్రజల గురించి పోరాడే పార్టీ మాది. మా లీగల్ టీం కానీ మా అధిష్టానం కానీ ఎప్పుడు మా బీఆర్ఎస్ నాయకులు అండగా ఉంటుందని చెప్పేసి కూడా ఆల్రెడీ మేము మా కేటీఆర్ గారు కూడా మా అన్న కూడా చెప్పడం జరిగింది. ఫైనల్గా 8వ తేదీ విచారణకు హాజరవబోతూ ఉన్నారా మీరు? ఖచ్చితంగా అవుతాం. ఎందుకంటే మేము లీగల్గా ఖచ్చితంగా అవుతాం. ఎందుకంటే మేము చట్టపరంగా మేము ముందుకుంటాం. ఎప్పుడైనా మేము చట్టానికి ఎప్పుడు మేము విరుద్ధంగా పోము. చట్టం ఎలా చెప్తే అలా చేస్తాం. మేము చట్టానికి ఎప్పుడు కూడా మేము వ్యతిరేకం కాదు. చట్టానికి మేము ఎప్పుడు కూడా అనుకూలంగా ఉంటాం, సహకరిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏ సెక్షన్ల కింద పోలీసులు పిలిచారండి రవి గారిని? ఇప్పుడు రవి గారికి 35(3) కింద నోటీస్ చేయడం జరిగింది. మేమేమంటున్నామంటే బీసీ బిడ్డ, యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, రాజకీయ మంచి భవిష్యత్తున్నాడు, దూసుకుపోతున్నాడు కాబట్టి కావాలని ఏదో విధంగా ఏదో కేసులో పెట్టాలని 35 సెక్షన్ 3 కింద నోటీస్ చేయడం జరిగింది. 8th రోజు 11th వరకు మళ్ళీ నోటీస్ రిప్లై ఇవ్వమని చెప్పిండ్రు. మా లీగల్ టీం ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. కేటీఆర్ గారు చెప్పినట్టు
ఎక్కడ ఏ కార్యకర్త మీద ఎక్కడ ఇబ్బంది జరిగినా డేగ లెక్క వాళ్తామని చెప్పినారు. అదేవిధంగా మేము బయటికి రాకముందుకే మళ్ళీ లీగల్ టీం నుంచి కంటిన్యూ ఫోన్స్ వస్తున్నాయి. 100% లీగల్ టీం లీగల్గా చట్టం మీద గౌరవం ఉన్న పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా 100% చట్ట ప్రకారం ఎదుర్కొంటాం. ఎమ్మెల్యే మీద అట్లా పెట్టడం కరెక్ట్ కాదు కదా అనేది వాళ్ళ వర్షన్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు మీడియా పరంగా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, ఎమ్మెల్యే గారు ఏ పార్టీయో మీరన్నా తేల్చి చెప్పండి. ప్రతిపక్ష హోదా అయిన పిఏసి పదవిని తీసుకొని ప్రతిపక్షం తరపు నుంచి మనం కొట్లాడాల్సింది మన పక్షం నాయకుడి మీద మన నాయకుడే కేసు పెట్టినట్టుగా ఉంది. దీని ద్వారా నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇప్పుడు ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్కి వెళ్ళినట్టు ఒప్పుకున్నట్టే కదా. ఈ కేసు ద్వారా మాకు అది ప్రూవ్ అయినందుకు మేము సంతోషపడుతున్నాం. మేము వీటికి ఏటికి భయపడం. మేము ప్రతిపక్షంలో ఉన్నాము. ప్రజల తరపున ప్రతి విషయంలో మేము పోరాడడానికి ముందున్నాము. ఒక్క వ్యక్తికి నోటీస్ వస్తే మీరే చూసారు జన సందోహం ఎలా వచ్చిందో. షేర్లింగంపల్లి నుంచి తరలి వెళ్తున్న ఈ జన సంద్రోహాన్ని తట్టుకోలేక అక్కస్తో ఇలా ఒక్కొక్కరిని పెద్దవాళ్ళకు ఒక నోటీస్ ఇవ్వడం వల్ల 10 అడుగులు వెనక్కేస్తారనుకుంటున్నారు. ఆయనకు అర్థం కావట్లేదు. ఒక్క దెబ్బ వేయడం వల్ల 1000 దెబ్బలు తిరిగి కొట్టడానికి ప్రతి ఒక్కడు ఒక సైన్యంలా మారి ఇంకా ముందుకు రాబోతున్నారు. ఇదే మాకు సర్టిఫికెట్గా తీసుకుంటాం. దీన్ని మేము కేసుగా చూడట్లేదు. దీన్ని మేము గాంధీ గారు మాకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్గా తీసుకుంటున్నాము. ఆయన్ని 3 సార్లు గద్దెక్కించడంలో మా పాత్ర ఉంది. 2 సార్లు బీఆర్ఎస్ తరపున, ఒకసారి టీడీపీ తరపున కూడా ఆయన నా గద్దె మీద కూర్చోబెట్టింది మేమే. కాబట్టి మాకు ఆయన ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్గా తీసుకుంటున్నాము. దీన్ని మేము ఫ్రేమ్ కట్టించుకొని దాచుకుంటాం. ఇది ఓవరాల్గా శేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకుడు మారబోయిన రవి యాదవ్ని ఈరోజు మియాపూర్ పోలీసులు పిలిచారు. ఆయనకి నోటీసులు కూడా సర్వ్ చేశారు. 8వ తేదీన తన వాదనను వినిపించాలని చెప్పి పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఎమ్మెల్యే అరకపూడికి సంబంధించి అట్లానే శేర్లింగంపల్లి డివిజన్లో కొన్ని సమస్యలను ఎత్తి చూపుతూ ఆ డివిజన్కి సంబంధించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్కి సంబంధించిన కొన్ని ప్లకార్డులను, వాళ్ళ ఫోటోలను ఒక మోరీ తవ్వి ఉంటే ఆ మోరీలో ఆ ప్లకార్డులను గుచ్చి ఇదేనా మీరు చేసిన అభివృద్ధి అని చెప్పి మారబోయిన రవి నిన్న ఒక కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేకి సంబంధించిన వర్గీయులు కంప్లైంట్ ఇచ్చారా, లేకపోతే ఎమ్మెల్యేనే పోలీసులకి చెప్పడంతో పోలీసులు మారబోయిన రవిని పిలిచారా అనేది కొంత తేలాల్సి ఉంది. ఖచ్చితంగా ఎలాంటి కేసులు పెట్టినా మేము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి శేర్లింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడిగా ఉన్న మారబోయిన రవి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించిన లీగల్ టీం కూడా పోలీస్ స్టేషన్కు చేరుకుంది. లీగల్ టీం ఆధ్వర్యంలో విచారణకు హాజరయ్యి ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాము అని చెప్పి మారబోయిన రవి చెప్తున్న మాటలు. చూడాలి ఏం జరుగుతుంది అనేది కొంత భవిష్యత్ నిర్ణయించాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ హరి యాదవ్తో గోపికృష్ణ, న్యూస్ 16 మియాపూర్ నుంచి.